పోయిన వారం ఏం వాక్యం చెప్పాను నేను? పోయిన వారం భజన సైత. ఓ మీరుంటారు కదా, రైట్. కరెక్ట్. దేవుడు ఎవరిని భజన సైత. హల్లెలూయా. సరే, ఈరోజు మనం చెప్పబోతున్న వాక్యము, దానికి అవతల వారము ఏం వాక్యం చెప్పాను ఏమైనా గుర్తుందా? మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండవలెను. ఎట్లా ఉంది మీ సంభాషణ? అన్న, కూరలో ఉప్పేస్తే ఎంతో రుచి ఉంటుంది, మన సంభాషణ కూడా అట్లా ఉండాలి. కుటుంబం తెలుసా ఎట్లున్నాయి? కుటుంబాలన్నీ బాగున్నాయా? సరే, మనం ముందుకు వెళ్దాము. ఈరోజు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది కొన్ని విషయాలు చెప్తా. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది విశ్వాసి యొక్క ప్రాధాన్యతలు అని రాసుకోవాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యత విశ్వాసి యొక్క ప్రాధాన్యతలు అంటే అర్థమవుతుందా? విశ్వాసి యొక్క ప్రాధాన్యతలు కొన్ని పాత్రలు ఉంటాయన్నమాట. అమ్మా నేను ఇంతకుముందు ఏం చెప్పాను? అమ్మ మీరు ఒకసారి ఇటు చూడండి, నేనేం చెప్పాను ఇంతకుముందు? పేరేం చెప్పా? వాక్యం పేరు? మరి ఇక్కడే ఉన్నావు కానీ ఎక్కడో ఉన్నావు. అట్లా అవుతుంది. విశ్వాసి యొక్క ప్రాధాన్యతలు రాసుకున్నారా? ఏంటి దక్క చెప్పు. విశ్వాసి యొక్క ప్రాధాన్యతలు ప్రాముఖ్యమైనవి అన్నిటికన్నా. హల్లెలూయా. సరే, కీర్తనలు రాసిన అధ్యాయము 138వ కీర్తన 2వ వచనం. కీర్తనలు 138. భజన సైత 138. భజన సైత 138. మీరు బైబిల్ త్వరగా తీసి నేర్చుకోవాలి. అలా వచ్చే వారము ఇంకొకటి ఉంటుంది. 138 అక్క. భజన సైత మా మందులో ఉండదు. పెద్ద బైబిల్ చూడండి, అక్క దగ్గర ఉన్నది. అక్క దగ్గర ఉన్న బైబిల్ ఉంటుంది. 138 2వ వచనం చదవాలా? तुझ्या पवित्र मंदिराकडे वळून मी तुझी उपासना करी. तुझ्या दयेमुळे व तुझ्या सत्यामुळे मी तुझ्या नावाचे उपकार स्मरण करी. कारण तू आपल्या संपूर्ण नावाहून आपल्या वचनाची थोरवी वाढविली आहे. హల్లెలూయా. సరే, నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు వినండి. ఇక్కడ నీ పరిశుద్ధ ఆలయం తట్లో నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. నేను మీ అందరికి ఒక కథ చెప్తాను. ఒక ఫ్యామిలీ ట్రైన్లో వెళ్తున్నది. ఎక్కడ ఎక్కేదంటే బల్లర్షిని ఎక్కారు వాళ్ళు. కథ కానీ ఒక రూపంగా చెప్తున్నాను, నిజం అనుకోవద్దు. కథ ఓకేనా? ఎక్కడ ఎక్కారు వాళ్ళు? బల్లర్షణ. ఫ్యామిలీ, కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, తాతలు ఉన్నారు, అందరు ఉన్నారు. చాలా అన్నున్న సావాసంగా ఎక్కడికి పోతున్నారంటే హైదరాబాద్ పోతున్నారు. ఆ ట్రైను పెద్ద రైల్వే స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. పెద్ద స్టేషన్లు ఉంటాయి, మనందరికీ తెలుసు కదా. జంక్షన్లు ఉన్న జాగరనే ఆగుతాయి ఏ ఎక్స్ప్రెస్లు. మామూలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఆగుతాయి. అలా వెళ్తూ కొద్ది దూరం పోయాక మంచిర్యాల అనే పట్టణంలో ఆ ట్రైన్ ఆగింది. ఎక్కడ? మంచిర్యాల జంక్షన్ కాబట్టి అక్కడ ఏమాగింది? ట్రైన్. అందులో ఉన్న కుటుంబానికి పెద్ద వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ట్రైన్ ఆగింది చూసి ఛాయ్ తీసుకురావడానికి కిందికి దిగాడు అనమాట. ఎందుకు దిగాడు? 2 కోపులు తీసుకున్నాడు. ఛాయ్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళాడు. 2 ఛాయ్లు కప్పులు 2 ఇలా పట్టుకున్నాడు. 2 ఎట్లా పట్టుకుంటారు? ఇట్లే కదమ్మా, ఇట్లా పట్టుకున్నాడు. ఇట్లా పట్టుకొని వెళ్తూ అడుగేస్తూ మెల్లగా నడుస్తూ ఉన్నాడు. ట్రైన్ ఆగింది కదా. అంతలో ట్రైన్ ఏం చేసిందంటే మూవ్ అయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఛాయల్ని పడేయాలా, పట్టుకెళ్దామా అంటేనేమో వేరే వస్తువు అయితే గట్టిగా పిసుకొని గట్టికి వెళ్ళొచ్చు. ఛాయ్ కదా, వేడి ఉన్నది.
ఏం చేయాలా? చాయ్ 2 కోపుల పక్కన పడేసి వెళ్ళి ట్రైన్ అనుకున్నాడు. హల్లెలూయా. చాయ్ ఏమన్నా ఖరాబా? చాయ్ తాగవద్దని రూల్ ఏమన్నా ఉన్నదా? చెప్పండి, ఉన్నదా? రోజు 2-3 సార్లు తాగచ్చు. చాయ్ చాలా మంచిది, కానీ దానికన్నా మంచిది ఏంటి? ట్రైన్. మీకు అర్థమవుతుందా? దానికన్నా మంచిది ఏంటి? కొన్నిసార్లు చెప్పేది సీరియస్గా, కొన్నిసార్లు శ్రేష్టమైనది పొందుకోవాలి అంటే మంచి పనిని వదిలేసుకోవాలి. ఇందుకొరకు ఆ కథ చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఒక మంచిది, ఒక శ్రేష్టమైనది, ఒక బహుమానం, ఒక మంచి విశేషాన్ని మనం అందుకోవాలి, ఒక లక్ష్యాన్ని మనం అందుకోవాలి, ఒక వాక్యాన్ని మనం అందుకోవాలంటే మంచి పని నేను ఏం చేయాలి? వదిలేయాలి. చాయ్ తాగొద్దని రూల్ ఉందా అన్న? ఈరోజు సండే ఏమేమి వదిలేశారు మీరు? బట్టలు ఉతుక్కున్నారు, ఓకే, వదిలేస్తే ఏమవుతుంది? వాక్యం ఉంది కదా. అన్నం అడుక్కున్నారు, ఓకే, దాన్ని తినకుంటే ఏమవుతుంది? ఈరోజు వాక్యం ఉంది కదా, కానీ వదిలేయాల. అన్నీ కరెక్ట్ చేసి వచ్చేసి అలా చేస్తే కన్ఫర్మ్ ఉండదు. విశ్వాస యొక్క ప్రాధాన్యత. అందుకు దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? ఇవ్వట్లేదు. మంచి పని, అది మంచిదే, చెయ్యాలి. బట్టలు ఉతకద్దు అంటలే నేను, అన్నం తినవద్దు అంటలే నేను, ఒకసారికి వదిలేయండి. సంపాదించుకోవద్దు అంటలే, వాక్యం కొరకు వదిలేయండి. దేవుడు పరీక్షించి చూస్తాడని చెప్తున్నా కదా మొదటి నుండి నేను. నువ్వేమేమి వదిలేస్తున్నావు? చాయ్ తాగవద్దని రూల్ ఉందా? కానీ వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఆయన ప్రయాణాన్ని చేరుకోవాలి. ట్రైన్ వదిలేయలేదు, చాయ్ని వదిలేశాడు. చాయ్ ఏమన్నా ఖరాబా? మందా? ఈరోజు చాలా మంది వదిలేయడం లేదు. పని వదిలేయడం. ఈ పని చేసిన తర్వాత వెళ్తా, ఆ పని చేసిన తర్వాత వెళ్తా, గాయంతో కంప్లీట్ చేసి వెళ్తా. నేను చేసేది మా మంచికే కదా, మేము బ్రతకడానికే కదా, మా కుటుంబం కోసమే కదా. ఈరోజు సంపాదించకపోతే రేపెక్కడి నుంచి దొరుకుతుంది? ఇదే ఆలోచన. శ్రేష్టమైంది వెళ్ళిపోతుంది. నువ్వు చేసేది మంచిదా చెడ్డదా? కానీ శ్రేష్టమైంది మంచిది వెళ్ళిపోతుంది. ఎలా ఉంది నీ ప్రాధాన్యత? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? పనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, పనికి విలువనిస్తున్నావు, నీ సంసారానికి విలువనిస్తున్నావు, సంపాదించడానికి విలువనిస్తున్నావు, ఆసక్తినిస్తున్నావు. నిద్ర నైట్ పగలు పోగొట్టుకొని సంపాదిస్తూ ఉన్నావు. సరిపోతుందా? ఈ అన్నిటికి విలువనిచ్చి దేన్ని పోగొట్టుకుంటున్నావు అంటే నీ ప్రయాణాన్ని పోగొట్టుకుంటున్నావు. చాయ్ కోసం ఆ మనిషి ఆగిపోతే మంచిర్యాలలోనే ఉంటాడు, హైదరాబాద్ వెళ్తాడా? మళ్ళీ ట్రైన్ రావాలంటే మళ్ళీ రేపు రావాలా? రేపటి కోసం చూస్తున్నావు. రేపు రావచ్చు, రాకపోవచ్చు. రేపు నీ భవిష్యత్తు మారచ్చు, మారకపోవచ్చు. ఈరోజే మార్చుకోవాలి. చాలా మందికి ఇది అర్థమవుతలేదు. నేను దేవుని కొరకేంది, నేను చేసేది తప్పేమవుంది, నేను ఎందుకు తప్పు చేస్తున్నాను, ఇది మంచి పనే కదా, నా భార్య వెళ్ళింది, నా పిల్లలు వెళ్ళారు, నా కుటుంబం వెళ్ళింది, అందరు వెళ్ళారు, నేను ఒక్కరిని వెళ్ళకపోతే ఏమవుతుంది? నీ పని కొరకు నీవు దేవుని వాక్యాన్ని శ్రేష్టమైనది వదిలేసుకుంటున్నావు. నీ పని కూడా నీకు అందది. 2 మిస్ అవుతున్నావు. ట్రైన్ మిస్ అవుతున్నావు, నీ పని మిస్ అవుతుంది. అక్క ఎన్ని మిస్ అవుతున్నావు అని చెప్పాను నేను ఇప్పుడు. ఏమేమో శ్రేష్టమైందని వదిలేసుకున్నా. ఇక్కడ ఏమనుంది? యేసు ప్రభు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అని బల్ల గుద్ది చెప్తుంది వాక్యం. దేవుని నామానికి అన్ననాట వాక్యము గొప్పది అని చెప్తుంది ఈడ. దేనికంటే దేవుని నామానికంటే ఏం గొప్పది? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం వినడానికి ఎగిరపడాలి. వాక్యం వినడానికి ఆలస్యం చేయవద్దు. వాక్యం వినడానికి ప్రయత్నం చేయొద్దు. వాక్యం వినడానికి ఇది చాలా విలువైనది. ఇది నీ జీవితానికి మధురమైనది వాక్యం. ఇంతకుముందు అమ్మ ఒక వాక్యం సాక్ష్యం చెప్తూ ఏమన్నది, నేను ఒకప్పుడు ఒక వాక్యం విన్నాను, అది నాకు గుర్తొచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం అంటే వాక్యం నీ బలమైందా కాదా? దేవుని నామము కన్నా శ్రేష్టమైనది వాక్యం. ఈ వాక్యానికి దూరం ఉంటున్నారు చాలామంది.
ఈ వాక్యానికే దూరం ఉంటున్నారు చాలామంది. ఎన్ని వారాలు ఎంత క్లుప్తంగా వాక్యాలు చెప్తూ వెళ్తూ ఉన్నాం. కొన్ని వాక్యాలు మీరు పటాపట్ నిలబడి అన్న పోయిన వారం ఇది చెప్పావు, పోయిన వారం అది చెప్పావు, పోయిన వారం అది చెప్పావు, పోయిన వారం అది చెప్పావు, టక్క చెప్పచ్చు. చిన్న చిన్న స్మాల్ హెడ్డింగ్లు చెప్పాలి. హుజూబెల్లిలో మనము కృతజ్ఞత కూడిక చేసాం. ఏం వాక్యం చెప్పాం? బ్రతికించిన దేవుడు. అయిందా? ఎంత పెద్ద ప్యాసేజ్ చెప్పాను నేనేమన్నా? ఎంత చిన్నగా ఉంది? బ్రతికించిన దేవుడు. ఇలా మనం వాక్యానికి దూరం అవుతున్నాం. దేవుని నామానికంటే వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే మోసం చేస్తున్నాం. వాక్యములోనే దేవుని యొక్క ప్రాధాన్యత ఉంది. వాక్యం నిన్ను లేపుతాది, వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యం నీ పాదములకు వెలుగు. ఒక పాట ఉంది తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. యేసు ఎక్కడున్నాడు? యేసు ఎక్కడున్నాడు? వాక్యములో. ఇది నీ వాక్యము. ఇంకొక మాట ఉంది కదా అక్కడ, ఒక చరణం ఉంటుంది. పాడు, ఆ చరణం పాడు ఒకసారి. సెకండ్ చరణం, ఫస్ట్ చరణం. జిగటగల యూమి నుండి లేవనెత్తను, సమస్తమగో భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయను. ఏమైంది నీ పాదములకు ఇప్పుడు? ఇది దీపం. నిన్ను నెమ్మదిగా బ్రతికిస్తుంది. నీ జీవితానికి ఆధారం, నీ జీవితానికి వెలుగిది వాక్యం. కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. చాలామంది వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. వాక్యం అనగానే మంటలు పుడుతూ ఉన్నాయి, వాక్యం అనగానే దుఃఖం వస్తూ ఉన్నది, వాక్యం అనగానే కళ్ళకు నీరు గారుతున్నది, వాక్యం అనగానే భయం పుడుతుంది చాలామంది. కానీ వాక్యం చాలా విలువైనదమ్మా. దేనికంటే విలువైందంట? దేవుని నామము కంటే వాక్యము గొప్ప చేశాడు అంటున్నాడు. వాక్యం చదువుతున్న వారు ఎంతమంది ఉన్నారు? టైంపాస్ చదివేవారు ఎంతమంది? సీరియల్ చూసేవారు ఎంతమంది ఉన్నారు? కూర్చొని ముచ్చట్లు పెట్టేవారు ఎంతమంది ఉన్నారు? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే రుచి వస్తుంది అటు తెలుసా? పాల వంటిది, దుంటి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినదట. చూసావా? పాల వంటిది, దుంటి తేనె వంటిది, మేలిమి బంగారి కన్నా కోరదగినదట. అంతేనా? అంతకాదు, రత్న రాసుల కన్నా మధురం. ఏంటిది అది? వాక్యం. బైబిల్ చేతిలో పట్టుకొని వెళ్తూ ఉన్నావు కానీ దీంట్లో ఉన్న రహస్యం తెలియదు, రుచి తెలియదు. దీన్ని ఇలా పట్టుకోవడంలో కాదు, ఈ బైబిల్ని ఇలా మోయడంలో కాదు. బైబిల్ని ఇక్కడ మోయన్నట, తలకాయ మీద పెట్టి మోయన్నాడు. దీని బరువు ఎంత ఉందో, ఎన్ని సంవత్సరాలు మోస్తావో అంత బరువు లెక్కేస్తాడట. వాక్యాన్ని ఇలా మోయడం కాకుండా దీన్ని చదవాలి, అనుభవించాలి, ధ్యానించాలి. దీన్ని లోపల మనం ఏం చేయాలి? దీన్ని ప్రాధాన్యత ఇవ్వాలి వాక్యానికి. అరే ఈరోజు సండే వాక్యం వెళ్ళిపోతుందేమో, ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యత అచ్చాం, కూర్చున్నాం, విన్నాము, బ్రతికించిన దేవుడు సూపర్ వాక్యం చెప్పిండు, ఓకే, ఇంటికి పోయాం, దాన్ని ఉద్దేశం. నువ్వు ఎప్పుడైనా చనిపోయే స్థితిలో ఉన్నావు అనుకో, నీకు ఆ వాక్యం ప్రాణం పోయాలంటే అది నీకు గుర్తు ఉంది. దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ప్రభువా, బ్రతికించిన దేవుని కొరకు నేను వాక్యం విన్నానయ్యా. ఉదయం లేవగానే వాక్యాన్ని ధ్యానిస్తూ లేవాల. ఉదయం లేవగానే వాక్యాన్ని ధ్యానిస్తూ లేవాలి. ఈరోజు చెప్పాం కదా మనము వాక్యం కొరకు దీన్నే ధ్యానించాలి. తిరిగి ఎద్దు గడ్డి మేసినప్పుడు దానికి రుచి తెలియదంట. తెలుస్తుందా? అడ్డి గడ్డి తింటుంది, ఈ గడ్డి తింటుంది, అది తింటుంది, వేరేది తింటుంది, ఇంకోటి తింటుంది, ఒర్రెల్ది తింటుంది, మొత్తం కడుపు నింపుతుంది. కానీ దానికి రుచి తెలియదట. తెలుస్తుందా అక్క? తెలుస్తుందా? తెలియదా? ఎప్పుడు తెలుస్తుంది?
అది తిరిగి ఏం చేస్తుంది, ఆ గడ్డిని బయటికి తీస్తూ మళ్ళీ నమ్ముతుంది అనమాట. అప్పుడు రుచి తీస్తుంది. అప్పుడు దానికి ఏమొస్తుంది తెలుసా, ఓ నేను ఈరోజు ఎండుగడ్డి కొంచెం తిన్నా, పచ్చిగడ్డి కొంచెం తిన్నా, కొన్ని పప్పిత్తనాలు తిన్నా, కొన్ని జొండ్లు బుక్కినా, ఆ రుచి అనేది అప్పుడు తెలుస్తుంది. ఈ వాక్యం వినడంలో రుచిగా, దీన్ని ధ్యానించడంలో రుచి, దీన్ని వివరించడంలో రుచి ఉంది. వాక్యాన్ని వినడము వదిలేయడం, వినడము వదిలేయడం, వినడము వదిలేయడం, ఇదే జరిగిపోతా ఉంది. వాక్యానికి ప్రాధాన్యత లేదు, వాక్యానికి భయం లేదు, వాక్యం గుర్తు లేదు. ఎలా మన జీవితాలను మనం ఇంత చదువుకున్నాం, రాసుకోవాలి, తల్లాడాలి, పెన్ను బుక్ కొనుక్కోవాలి, చదువు చిన్నగా వస్తుంది, ప్రయత్నం చేయాలా, కూర్చొని రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా మన జీవితాన్ని అదే మారుస్తుంది. హల్లెలూయా. జీవితాలలో మనము వాక్యానికి సమయం ఇవ్వాలి. హల్లెలూయా. అంతేకాదు వాక్యము మనకు బ్రతుకునిస్తుంది. చూడండి, కీర్తనలు రాసిన పత్రిక 119:50 వచనం చదవండి ఒకసారి. 119:50. ఇది పోగొట్టద్దు. 119:50 चदवंडी ఎవరన్నా. माझ्या दुःखात माझे सांत्वन हे आहे की तुझे वचन मला नवजीवन देते. అబ్బా ఎంత మంచిగా ఉంది ఇక్కడ. ఎట్లుంది, ఏమనుంది చూడండి ఒకసారి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అది నాకు నెమ్మది కలగజేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉన్నదట? దేవుని వాక్యము నెమ్మది కలగజేస్తా, బ్రతికిస్తాం. వాక్యం లేదు, ఏది లేదు. వాక్యం లేదు, ఏది లేదు. ఒక పాట, ఒక ప్రార్థన. ఎన్ని సంవత్సరాలమ్మా, మన మరణ సమయం దగ్గరికి వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు పడిపోతామో తెలియదు. పడిపోయిన తర్వాత బాధపడతాం. యేసుప్రభు లెక్క అడుగుతాడట, అమ్మా ఎన్ని వాక్యాలు ధ్యానించావు, ఎన్ని పాటలు నువ్వు పాడావు, ఎన్ని పాటలు నేను నోటెడ్ చేసుకున్నావు. నువ్వు ఒక పాట నా నోటెడ్ ఉంది. సినిమా పాటలు ఎన్ని ఉన్నాయి నోటెడ్? చూసిందల్లా పాడతారు. కొత్త సినిమా వచ్చిందంటే 10 సార్లు వింటారు. కొత్త పాట వచ్చింది యేసుప్రభుదే అంటే దాన్ని 10 సార్లు వినాలి, రాసుకోవాలి, వీలైతే దాన్ని పాడ. ఇక్కడ ఏమనిందండి? నీ వాక్యము నా బ్రతికించి ఉన్నది, నాకు బాధలలో నెమ్మది కలగజేస్తూ ఉంది. అది నెమ్మది కలగజేస్తాం. వాక్యము ఔషధం లాంటిది. హల్లెలూయా. ఇంకొక మాట అన్నాడు. అంతేకాదు, కీర్తనలు 19:11 చదవండి. అక్కడే 11 చదవండి. मी तुझ्या विरुद्ध पाप करू नये म्हणून मी आपल्या मनात तुझे वचन जपून ठेविले आहे. ఇక్కడ ఏమన్నా చూడండి, ఎంత సూపర్. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. దావీదు అంటున్నాడు. పాపము నుండి రిలీజ్ చేస్తాను నీకు. అంతేకాదు, ఎక్కడి నుంచి? పాపం నుండి రిలీజ్ చేస్తాను, విడుదల చేస్తాను. ఎక్కడ ఉంచుకోవాలి ఈ వాక్యాన్ని? వాక్యాన్ని బైబిల్లో ఉంచన్నా, వాక్యాన్ని కళ్ళ ముందు ఉంచన్నా, వాక్యాన్ని నెత్తి మీద ఉంచన్నా, వాక్యాన్ని హృదయంలో ఉంచాలా? ఎక్కడ ఉంచాలా? చాలా మంది చేతిలో ఉంచుకుంటున్నారు అంతే, కానీ హృదయంలో లేదు. అన్నా, మనం దేవుని బిడ్డలు. నిజమా కాదు? నిజంగా దేవుని బిడ్డలమే మనం నమ్మాలా. దేవుడు అన్నాడు, నా నామం కాదయ్యా గొప్పది. ఏది గొప్పది అన్నాడు? వాక్యం గొప్పది. బైబిల్లో ఉందా లేదా అక్క? నా నామం గొప్పది కాదమ్మా, దానికంటే గొప్పది నా వాక్యమే అన్న. అమ్మా, నువ్వు చేతిలో ఉన్న ఛాయ్ గొప్పది కాదమ్మా, ముందెళ్తున్న ట్రైన్ గొప్పది. ట్రైన్లో వెళ్ళడానికి ప్రయత్నించి నీ మంచి పనులు ఒకరోజు వదిలేసుకో. ఆదివారం రోజే కదా. బట్టలు ఉతకకుంటే, నీకు ఆరోగ్యం బాగలేకుంటే ఉతకకుంటే ఉంటలేవా అమ్మా? మరి ఈ రోజు ఉండడానికి ఏమవుతుంది నీకు? ఎన్నోసార్లు ఎన్నో పనులు మనం మెయిన్ పనుల కోసం వదిలేసుకుంటలే. మళ్ళీ ఆడికి పైసలు కావాలంటే ఎన్ని వదిలేసుకున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు? ఎన్ని వదిలేసుకొని వచ్చేసి దేవుని వాక్యం కొరకు అలా వస్తున్నాము. ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచన చేయండి. సత్యమైన మాట ఇది. ప్రార్థన అనేసరికి అది చేసిపోదాం, ఇది ఆయన రాని, ఆయన వచ్చిన తర్వాత పోదాం. నేను అక్కడ ప్రార్థన చూసుకుంటాను. అంతేకాకుండా నాకు ఈరోజు అక్కడ పని ఉండే కూడా. ఎందుకంటే పోయిన వారం వాక్యం చెప్పాను కదా, ఈ వారం వాళ్ళని క్వశ్చన్ అడగాలి కదా, అందుకు కొద్దిగా లేట్ చేశారు.
అమ్మ దయచేసి దేవుని వాక్యానికి ప్రాధాన్యత విశ్వాసిగా ఆయన వాక్యానికి ప్రాధాన్యత చూపించు. డబ్బు కొరకు బాగా అవుతుందన్న ఆశ కొరకు దేవుని దగ్గరికి రాకు. ఆయన వాక్యం వినాలి, చెవులో వినాలి, దాన్ని ధ్యానించాలి, చెవులో వినాలి, ఆశతో ఎగబడి రావాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా, నా నామానికన్నా వాక్యము మహా గొప్పదే. హల్లెలూయా. మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతానే ఉంటాను, ఏది గొప్పది అని. దేవుని వాక్యము చాలా గొప్పది. అంతేకాదు మనుషులందరి కొరకు మనుషులకు మనకు అందరినీ నెమ్మదిగా నడిపిస్తుంది, అది గొప్పది. హల్లెలూయా. చూద్దాం ఇంకొకటి ఏంది, రెండవది తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అన్న బైబిల్ లేదా? పిల్లలకి ఇస్తాం ఎందుకు? నీకు కొంచెం తెలుసు కదా, ట్రై చేయి, పక్క వాళ్ళని అడుగు. మొదటి వచనం 2వ అధ్యాయం మొదటి వచనం. तर सर्वप्रथम हा बोध मी करतो की सर्व माणसासाठी विनंत्या, प्रार्थना, रद्दबदल्या व उपकार स्तुती करावी. హల్లెలూయా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన. ఏం ప్రార్థన? కృతజ్ఞత ప్రార్థన. ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఉందాడా? అన్నిటికంటే అనే మాటని అండర్లైన్ చేసుకోండి మీరు. ముఖ్యంగా ఏం చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన. మనుషులందరి కొరకు ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలా? చూడండి ఒకసారి చదువుతారు. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, ఓచనలు, కృతజ్ఞతలు చెల్లింపవాలనని హెచ్చరించుచున్నాను అంటున్నాడు పౌలు. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? రాజుల కొరకు. రెండవది. ఇంకోటి అధికారుల కొరకు. ఇంకోటి సరే, ఇప్పుడు వాళ్ళ విషయాన్ని పక్క పెడతాం. మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తున్నాం రోజు? ఈ ప్రార్థన చేసినప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, లీడర్ల కొరకు, సర్పంచుల కొరకు, మాజీ సర్పంచుల కొరకు, అధికారుల కొరకు, పనిచేసే వారికి, మున్సిపాలిటీ వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలా? అమ్మా మీరు అందరు ఇటు చూడండి. ఎందుకు ప్రార్థన చేయాలా? శారదక్క మీరు ఇటు చూడు, బైబిల్ చూడొద్దు. ఎందుకు ప్రార్థన చేయాలా? అందరూ దీవించబడాలి. నువ్వు అమ్మ మీరు అక్క మీరు మొబైల్ చూస్తున్నావా? నువ్వు అసలు నువ్వు ఇది చూడకు. ఇప్పుడు నాకు చెప్పిన తర్వాత నువ్వు చూడాలా? ఎవరికో ఎందుకొరకు ప్రార్థన చేయాలి? ప్రార్థన దేశం క్షేమం కొరకు. ఇంకా ఈ ప్రార్థన ద్వారా మనకేం వస్తుంది? మనం వాక్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి చేయాలి. అలా తెలియదు కాబట్టి చేయాలా? ఇంకా దేశం రక్షింపబడాలని చేయాలా? దేశం రక్షింపబడాలని నువ్వు ప్రార్థన చేయాలా? దేశం రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. అందుకు చెప్పలేదు ఆయన ఈ వాక్యాన్ని. అందుకు చెప్పలేదు. ఎందుకు చెప్పాడు చూడండి ఒకసారి. మొదటి వాక్యం మళ్ళీ చదివి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము. ఈ ప్రార్థన ఎందుకొరకు తెలుసా? నీవు బ్రతకడం నిమిత్తము, నీవు సుఖపడడం నిమిత్తం ఈ ప్రార్థన చేయాలా? నువ్వు బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని బైబిల్ బోధిస్తూ ఉంది.
రాజులు మారడం కొరకు కాదు, నీవు సుఖంగా ఉండడానికి. చాలామంది ప్రార్థన ఎలా చేస్తున్నారో తెలుసా? ఇంటి మందమే ప్రార్థన చేస్తారు, కుటుంబీకుల కోసం ప్రార్థన చేస్తారు, అప్పుల కొరకు ప్రార్థన చేస్తారు, ఇంతే. కానీ ప్రార్థన చేయాల్సింది వాళ్ళ కొరకు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీకు సుఖం రావడం కోసము, నీకు బ్రతకడం కోసము, నీవు ఆనందపడడానికి ప్రార్థన చేయాలి. ముఖ్యముగా నేను ముఖ్యమైనవే చెప్తున్నాను ఈరోజు. మొదటిది వాక్యము, రెండవది ప్రార్థన. ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యంగా. మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అమ్మా, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అమ్మా. చాలాసార్లు వింటున్నాం. ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వు నీకు సుఖం రావడం కోసం, నీ రోగం పోవడం కోసం, నీవు స్వస్థతను ఉండడం కోసం, నీకు ఆరోగ్యం రావడం కోసం ఈ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేస్తే నీకు సుఖము, నెమ్మది, నీ బ్రతుకులో ఆనందం వస్తుంది. ఏం ప్రార్థన చేస్తే? మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తే, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనం చేయాలి, కృతజ్ఞత ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. ఇది చేయకుండా మనము దేవుణ్ణి శోధించలేం. మనుషుల కొరకు ప్రార్థన, రాజుల కొరకు ప్రార్థన, అధికారుల కొరకు ప్రార్థన, మన సరిగా బ్రతక ఉండాలని ప్రార్థన. నేను మారాలి, నేను మారాలి, నా కుటుంబం మారాలి, నా కుటుంబం మారుతుందమ్మా. అట్లా ప్రార్థన చేయాలి, ఇట్లా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎందుకంటే మన బ్రతుకుని మార్చడం, మన జీవితాన్ని మారడం కోసం, మన యొక్క ఆనందాన్ని మారడం కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మూడవది హృదయ శుద్ధి కలిగి ప్రాధాన్యత ఉండాలి. హృదయ శుద్ధి చూడండి ఒకసారి, సామెతలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. నీతి వచనం 4:23. 23. सर्व रक्षणीय वस्तूपेक्षा आपल्या अंतःकरणाचे विशेष रक्षण कर, कारण त्या जीवनाचा उगम आहे. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది ఇక్కడ? నీ హృదయములో నుండి జీవాధారాలు బయలుదేరుచున్నాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయముని భద్రముగా కాపాడుకోవాలి అన్నాడు. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, దేవుని నామము కంటే ముఖ్యమైనది ఏంటి? వాక్యం. రెండవది, నీవు సుఖముగా బ్రతుకు నిమిత్తము ముఖ్యముగా ఏం చేయాలి? అన్నిటికంటే. మూడవది, నీవు ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంని ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. నీ హృదయంలో నుండి ఏమేమి వస్తాయి తెలుసా? ఏమున్నది అక్కడ? నీ హృదయంలో నుండి జీవాధారాలు బయలుదేరును. అన్నిటికంటే జీవా ద్వారా. నీ హృదయంలో ఏదైతే ఉంటుందో నోరు అదే మాట్లాడతాడు. చాలామందికి తెలియదు, నేనేదో నోటితో అన్నా కానీ కాదు, అది హృదయంలో నుండే వస్తాయి. ఇక్కడ ఉన్నదే ఇది మాట్లాడుతుంది, ఇది అల్లకి మాట్లాడదు, నోరు అల్లకి మాట్లాడదు. హృదయంలో ఏదైతే ఉందో అదే నోరు మాట్లాడతాడు. అందుకే అన్నాడు కదా, నీ నోటిలో నుండి జీవాధారాలు బయలుదేరును కనుక అన్నిటికంటే నీ హృదయముని భద్రముగా కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. ఒక పాట ఉంది, హృదయముని భద్రముగా కాపాడుకో ఓ సోదరా ఓ సోదరి, హృదయముని భద్రముగా కాపాడుకో ఓ సోదరా. హృదయం చాలా విలువైనది. మనం హృదయంలో ఎన్ని తప్పుల గురించి ఆలోచిస్తాం, ఎన్ని పాపాల గురించి ఆలోచిస్తాం, ఎన్ని మోసాల గురించి ఆలోచిస్తాం. అయ్యే కాకుండా వేరే కూడా ఆలోచన చేస్తాం హృదయంతో. అందుకే హృదయాన్ని ఏం చేయాలి? భద్రముగా కాపాడుకోవాలి. ఈరోజు హృదయంని భద్రంగా కాపాడుకోరు, స్వేచ్ఛాపూర్వకంగా హృదయాన్ని కాపాడుకుంటారు. అందుకే అంటున్నాడు కదా, నీవు చేయాల్సిన ఈ 3 పనులు. ఒకటి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది, దేవుని ప్రార్థన ప్రాముఖ్యంగా చేయాలి, మనుషులందరి కొరకు చేయాలి. మూడవది, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. 3 విషయాలు నువ్వు చేస్తే ప్రాముఖ్యమైన విశ్వాసిగా ముద్రించబడతావు. దేవుని వాక్యము అన్నిటికన్నా ముఖ్యముగా నిన్ను దీవిస్తుంది, నిన్ను మారుస్తుంది, నిన్ను పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను, ఒకసారి మీరు చెప్పండి నాకు ఏంటేంటి. ప్రాముఖ్యమైనది ఏంటి? మొట్టమొదటిగా వాక్యం, రెండవది, మూడవది హృదయం. ఈ 3 విషయాలు వచ్చే వారం ధ్యానించి ఉండాలి. మనం సరిగా నిలుచొని చెప్పాలి. దేవుని నామం కంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే వాక్యము. రెండవది, నీవు సుఖంగా బ్రతకాలి అంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? ప్రార్థన. మూడవది, నీ హృదయంలో నుండి జీవాధారాలు బయలుదేరుతాయి కాబట్టి ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఏంటి? హల్లెలూయా. ఈ 3 విషయాలు మనము ఉంచాలి. మంచిదాని కొరకు శ్రేష్టమైనదని పోగొట్టుకోవద్దు. 2 కప్పుల చాయ్ ఉన్నది పాపం, ఏం చేయాలి? ట్రైన్ వెళ్ళిపోతా ఉంది, పోతే పోనీ అని మంచిదాన్ని వదిలేసి, అది మంచిదే, అది మంచిదే. 2 చెడ్డయి కాదు. మీ పనులు మంచి, నేను మంచి అనే చెప్తున్నా, చెడ్డయి మీరు చేసుకోవద్దని చెప్తలేదు. ఎగ్జాంపుల్లో కూడా చెప్పలేదు, చాయ్ అని పెట్టామాడ, ఎందుకంటే అర్థమవుతుంది. అందుకని మీరు ఏం చేయాలి? చాయ్ని పడేసైనా ట్రైన్ అందుకోవడానికి ప్రయత్నము చేయండి. ఒక సమయము ఎక్కడ ప్రార్థన ఉన్న తురంత్ బయలుదేరండి. దేవుని వాక్యము చాలా గొప్పది. హల్లెలూయా. చాలా గొప్ప వాక్యం. దేవుడు ఆశీర్వదించును గాక. మన మధ్యలో నుండి ఒకరు ప్రార్థన చేయండి వాక్యం కొరకు.